అండి నమస్కారం. మీ పేరండి? రాజసింహారెడ్డి. రాజసింహారెడ్డి చాలా బలమైన పేరు. యాక్చువల్లీ మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అండి. ఎందుకంటే ఈ వయసులో అందరూ కూడా బయటికి వెళ్ళి ఉద్యోగాలు అనేసి వ్యాపారాలు అనేసి బయటికి వెళ్ళి వాళ్ళ బిజీ లైఫ్ స్పెండ్ చేస్తుంటారు. కానీ ఊరికి దగ్గరగా అమ్మా నాన్నకు తోడుగా ఇలా సేద్యాలని కోళ్ళ ఫామ్లని చూసుకుంటున్నారు. మీలాంటి వాళ్ళు ఎంతో మందికి ఇన్స్పిరేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. అమ్మ నాన్న తోడు అంటారు, వాళ్ళే మన తోడు, కానీ మనం వాళ్ళకి ఎప్పుడు మంచి వాడు చెప్పారు. సో ఇంకా మన ఛానల్లో ఈ రోజు ఇన్ఫర్మేషన్ కోసం మీ దగ్గరకు వచ్చాము. అదే మీరు ఎంత పెట్టుబడి పెట్టారు ఈ కోళ్ళ ఫామ్ కి, ఎక్కడికి వెళ్ళి తెచ్చారు, ఒక్కొక్క కోడి వాల్యూ ఎంత, మీ రాబడులు దిగుబడులు వీటి వివరాలన్నీ మాకు తెలియజేస్తే మాట్లాడుకుంటే ఎలా వెళ్దామండి. ఇన్స్టాగ్రామ్ లో అష్టాగర్ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన దగ్గర తెచ్చిండేది ఈ పుంజు విలువ వచ్చేసి 40,000 ఇది. ఒకసారి చూస్తున్నారా ఈ పుంజు వెరైటీ అండి? ఇది భీమవరం పెరుగు క్రాస్. పెరుగు క్రాస్ ఇది దగ్గరగా. ఇది యాక్చువల్ గా పందెం గెలిచేటప్పుడు ఒక కాలు కేటు పడింది, ఆ కారణంగా 40,000కి ఇచ్చారంటే మీ దగ్గరికి రాగానే ఇది ఆల్రెడీ ఒకసారి పందెం గెలిచింది. ఓకే ఒక 80,000 కానీ దొరకదు. సో ఇప్పుడు మీరు క్రాసింగ్ అని తెచ్చుకున్నారు. క్రాసింగ్ అంతే, ఫైటింగ్ పర్పస్ ఇంకా మన దగ్గర అంత ఉండదు. ఓకే, మీరు సేల్ పర్పస్ కాదు, ఓన్లీ బ్రీడింగ్ పర్పస్ మాత్రమే. పిల్లలు మంచి పిల్లలు, అవుట్పుట్ మంచి అవుట్పుట్. దీనికి సరిపోయే పెట్ట, దీని తమిళనాడు పెట్టైనా వేయచ్చు, మనం భీమవరం పెట్టైనా వేయచ్చు. మనమైతే తమిళనాడు పెట్టకేసిండే పిల్లలు అవుట్పుట్ ఇవన్నీ ఆల్రెడీ వచ్చాయి. 23 పిల్లల్లో కొన్ని ఇది వేస్ట్ అయ్యి 3 పిల్లలు అయితే మిగిలే. ఈ స్టేజ్ లో ఉన్న వాటిని మీరు సేల్ చేయరు కదా? లేదన్న, ఆ స్టేజ్ నుంచి మనం సేల్ చేస్తే మనం లాస్ అయిపోతారు. సో దీనికి మనం సేల్ చేసే టైం ఎంత, దాని వయసు ఏ వయసులో? ఒక 7 నెలలు ఉన్నా. 7 నెలలకు ఎంత వెయిట్ రావచ్చు? ఇది 7 నెలలకి ఖచ్చితంగా ఒక 3 kg 3.5 kg వస్తుంది. 3.5 kg. ఫుడ్ ఏం వేస్తారు? మామూలు సద్దలు, గోధుమ, మళ్ళీ అట్లా వడ్లు ఆది వరకు. మళ్ళా నేను మొక్కజొన్న అనేది నేను ఇవ్వలేదు, కాలు పట్ల అవి వస్తాయి అనేసి నేను దాన్ని నిలిపేసిన పూర్తి. సో మామూలు మొక్కజొన్న కాస్ట్ తక్కువ మార్కెట్, కానీ మీరు గోధుమలు రెఫర్ చేస్తున్నారు. గోధుమలు 45 రూపీస్ మార్కెట్. మామూలు మొక్కజొన్నలు అయితే 25 రూపాయలు. మనకైతే లోకల్ మనం పండించుకుంటే 5 రూపాయలకే పడిపోతాయి, మనమే పండిస్తాం, అయినా 5 రూపాయలు వేయలేదు. ఇట్లా సో మీరు పెట్టుబడి డబల్ పెడుతున్నారు. ఖచ్చితంగా పెట్టాలి, మన దగ్గర గ్యారెంటీగా ఉండాలి. మన దగ్గర గ్యారెంటీ ఉండాలా, కొనుక్కొని పోయిన తర్వాత కానీ వాళ్ళు కానీ బ్రాండెడ్ గా ఉండాలి. ఎగ్జాక్ట్లీ లాస్ కాకుండా. సో ఇది వరకు మనం చూసిన చిన్న కోడి పిల్లలకు మీరు వేశారు లార్వా, బ్లాక్ లార్వా. ఓకే, బ్లాక్ లార్వా, బిఎస్ఎఫ్ లార్వా. అది ఓకే. ఎక్కడి నుంచి తెచ్చారు? హైదరాబాద్ లో ఒక అన్న పరిచయం అంటే ఆయన దగ్గర నుంచి ఎగ్గు తెప్పించుకొని దాని లార్వాగా మార్చి మనం ఇస్తాం. వాటి ఖర్చు వివరాలు చెప్పగలరా? ఖచ్చితంగా. 50 grams ఎగ్గు వచ్చేసి మనకు వచ్చేసి 1500 చెప్పారు. ట్రాన్స్పోర్ట్ 250 రూపీస్ అయింది. 750 రూపీస్ అయింది. మళ్ళీ అట్లే వచ్చేసి మనం దానికి మామూలు ఇక్కడ ఏమి ఉండదు, ఇంకా వేస్ట్, ఇంట్లో వేస్ట్ ఏదైనా కానీ టమోటా గానీ వంకాయ గానీ సంథింగ్ ఏది మిగిలినా గానీ చేసుకోవాలి. అంకుల్ మంచి సపోర్ట్ ఇస్తున్నారు మీరు పిల్లలకి. ఎందుకంటే అవును అంకుల్, ఇది చాలా ఉత్తమమైన పని. సొంత ఊర్లో ఉండి ఇంత బాగా మనము ఇష్టంగా పని చేసుకోవడం అందరికి దక్కన అదృష్టం. వాటికి అమ్మా నాన్నల సపోర్ట్ కూడా ఉండాలా. ఉద్యోగాలే అంటారు. లేదు అంకుల్, ఇప్పుడు కాలము గుడ్డిగా నమ్మే మూఢనమ్మకం అది చెప్పాలి. దీంట్లో కనీసం నెలకు 100 పిల్లలు వచ్చినా కనీసం 1000 రూపాయలు పెట్టుకునే కూడా 1,00,000 రూపాయలు వస్తుంది. మంచి మాట చెప్పారు. 10 ఎకరాలు సేద్యం ఉంది, 5 ఎకరాలు తోట పెట్టుకునే కూడా 5 లక్షలు వస్తుంది ఖచ్చితంగా. ఒక ఉద్యోగస్తుడి కంటే కష్టపడి ఇష్టపడి సేద్యము ఇలాంటి సొంత పనులు చేసుకునే వాళ్ళకు మంచి లాభాలు ఉంటాయి. మూడోది ఏమంటే ఖచ్చితంగా 150 పిల్లల నుంచి 200 పిల్లలు నెలకు వస్తాయి. ఒక 40 పెట్టలు ఉన్నాయి, ఒక 5-6 బ్రీడింగ్లు ఉన్నాయి. కాదంటే ఇప్పుడు కొంచెం కాస్ట్ ఎక్కువ, కానీ కాస్ట్ ఎక్కువ అయినా కూడా మనకు 20 పిల్లలు వచ్చినా కూడా 5,000 పెట్టుకున్నా కూడా 25 లక్ష రూపాయలు వచ్చేస్తుంది. అవి 100 పిల్లలు వస్తాయి ఖచ్చితంగా. ఒక పుంజుకు 100 పిల్లలు వచ్చినా కూడా చాలు కదా. అట్లనే దాని మీద 1,00,000 రూపాయలు ఎందుకు పెట్టినామంటే ఈ 100 పిల్లలు వస్తాయి. 100 పిల్లలు, అవును, ఒక కోడితో 100 పిల్లలు మనం బయట తీయొచ్చు. బ్లడ్ పర్పస్ పడుతుంది, అవును, డిమాండ్ ఉంటుంది. ఒక్కసారి ఒక కోడి మీద పెట్టే పెట్టుబడి 10 మనకు తిరిగి వస్తుంది. ఈ వెరైటీ పేరేంటి రాజా? పెరునా, ఒరిజినల్ పెరు. దీని ఖర్చు 1.5, 1,05,000 పుంజు. 1,05,000 పుంజు. చూస్తున్నారుగా కోడి ఒక్క రూపం ఎలా ఉందో. ఆ పిల్లలు కాకి కాకిడేగ పిల్లలు, కాకిడేగలంట.
కాకినేమిలి అది ముందర పిల్ల ఇప్పుడే సేలింగ్ లేదు. తమిళనాడుకిను పెరు క్రాస్ కి దిగిండే పిల్లలు అన్నవి ఇవి. చూసారుగా మంచి పక్షులు ఉన్నట్టున్నాయి, ఇవి కోళ్ళు ఉన్నట్టు లేవు. అది ఒరిజినల్ పెరునే. ఇది పట్ట 13 నెలలు పట్ట అన్న. ఇది పట్ట అంటే పట్ట 13 నెలలు పిల్ల. ఇంకా ఓహో పిట్ట పిల్ల చాలా బాగుంది. ఇది తోక గాని ఇది ఒరిజినల్ పెరునే అన్న. ఇది ఒరిజినల్ పెరు. ఇది దీని ఖర్చు 80,000 అన్న. ఇంకా కొట్లాట్లేదు, కొట్లాట చూడకుండా ఆ రంగు చూసి దాని మగం చూసి దాని షేప్ చూసి ఎత్తుకొచ్చినాం అంతే. సూపర్. ఖచ్చితంగా అంతా అవి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఫైటింగ్ ఉంటది ఇది. అవునవును. సో వీటిని వదిలేక కూడా లేదు, ఎంతసేపు ఇలా తాడు కట్టేసి ఖచ్చితంగా తాడన్నా కట్టేయాల, లేదంటే ఇట్లా ఖచ్చితంగా ఇట్లా దాంట్లో వేసి వదిలేయాల. ఇట్లా దాంట్లో వేసి వదిలేసి పెట్ల సగం గుడ్లు రావట్లా. అందుకని నేను పెట్లన్నీ బయట వేసేసి ఈ 3 బ్రీడర్లు మెయిన్ బ్రీడర్లు బయట వదిలేసిన. సో ఇప్పుడు ఈ వెరైటీ దగ్గరికి వేరే రకం పెట్టొచ్చినా ప్రాబ్లం లేదా? భీమవరం పెట్ట తమిళనాడు పెట్టేస్తే భీమవరం పెట్టేస్తే ఇది హెవీ స్పీడ్ అనమాట. ఇది ఎట్లా నువ్వు కత్తి కట్టిన వెంటనే ఇది చనిపోతుంది, అవతలది చనిపోతుంది. అదే దాని మైండ్ సెట్ ఏమంటే కొట్టడం అంతే. దానికన్నా దీని కత్తికి పనికిరాదు అన్న. ఇది ఓన్లీ బ్రీడింగ్ పర్పస్. భీమవరం కేసి ఆలోచించి కొట్లాడతాయి, తమిళనాడు కొట్లాడతాయి. ఇవి కత్తికి పనికిరావు. సో ఇప్పుడు మన రాయలసీమ బ్రీడ్ ఏవి ఉండవా ఫేమస్ బ్రీడ్స్? మన రాయలసీమ బ్రీడింగ్ అంటే భీమవరం, మన ఆంధ్ర బ్రీడ్ అనేది భీమవరం అన్న. రాయలసీమ అనేది ఏముండదు. మనం ఆంధ్ర బ్రీడ్ అనేది భీమవరం బ్రీడ్. మనం పల్నాడు కోళ్ళు కూడా ఫేమస్, ఉన్నాయి. అవి రోషాలు ఎక్కువ, అవి ఉత్తకాలు, అవి విడికాలు పందాలని దానిలోకి పోతున్నాయి. అవి కానీ మనము తమిళనాడు పెట్టలకి భీమవరం పెట్టలకేసి ఇప్పుడు కానీ వస్తున్నాయి. రైజాలని అవి ఇవని ఇవన్నీ చెప్తా ఉండేది అవే. మొత్తం ఓవరాల్ గా వీటి పెట్టుబడి ఎంత అయింది రాజా గారు? మొత్తం ఓవరాల్ గా నీకు ఒక 6.7 lakhs ఖర్చు వచ్చింది అన్న. మొత్తం ఈ ఫెన్సింగ్ కి ఫినిషింగ్ అంతా 7 lakhs మొత్తం. సో సెటప్ అయితే చాలా బాగుంది రాజా గారు. మెయిన్ నాకు ఈ 2 చెట్లే అన్న. ఇలాంటి లొకేషన్ లో చెట్టు కింద మంచం వేసుకొని పడుకుంటే అదే వేరే ఏ లోకంతో పని ఉండదు. ఈ పెట్ట ఇక్కడే ఆడ తిరుగుతాను చూడు. ఓకే రాజా గారు, ఓవరాల్ గా మీకు 7 lakhs పెట్టుబడి వచ్చింది. అవునన్నా. ఇన్వెస్ట్మెంట్ మోస్ట్లీ ఎక్కువేనా? చాలా హెవీగా పెట్టారు. సో వాటికి మళ్ళీ కేరింగ్ కి మళ్ళీ సపరేట్ డైలీ మంత్లీ ఇన్కమ్ అది అనేది ఖర్చు అనేది వస్తూనే ఉంటుంది. సో ఇంకొక విషయం తెలియజేయడం ఏమనగా, మీరు ఒక్క కోళ్ళ ఫామే కాదు, వ్యవసాయం కూడా ఇందాక వీరి నాన్నగారు చెప్పినట్టు సేద్యం కూడా ఉంది. ఆ సేద్యం ఏం పెట్టారు, ఎంత మోతాదులో ఎప్పుడెప్పుడు ఏ పంటలు పెడతారో కూడా ఒకసారి అడిగి కనుక్కునేద్దాం. మనం సేద్యం అనేది ముందు టమోటా, కర్మూస ఇవన్నీ పెడతా ఉంటుంది. అవంతా మనకల్లా వైరస్లు వచ్చేసి మేము దానికల్లా ఎక్కువ ముక్కు చూపకుండా లాస్ అయింది. ఒక 1 కోటి దాకా 2 కోట్ల దాకా లాస్ అయినాం. ఓకే, అదంతా వద్దు. ఇంకా కాన్స్టెంట్ గా మంత్లీ అనేది ఇన్కమింగ్ వస్తానే ఉండాలనుకొని ఫస్ట్ ఎంచుకునేది మొక్కజొన్న ఎంచుకున్నాం. అది ఖచ్చితంగా 2,000 నుంచి కిందకి తగ్గదు. మనకు ఎకరాకు ఒక 20,000 పెట్టుబడి వస్తుంది. 25 క్వింటాలైనా మనకు ఒక 50,000 వస్తుంది చేతికి. 20,000 పెట్టుబడి పోయినా 30,000 నికరానికి మిగులుతుంది అనమాట. ఓ 10 ఎకరాలు వేసుకుంటే 3 లక్షల నుంచి 4 లక్షలు అది మిగులుతుంది. రాగి అంతే 15 నుంచి 20. పంట మాపిడి కావాలని రాగి ఎంచుకున్నాం అనమాట. రాగి వేసుకుని అది ఓ పంట ఇది ఓ పంట తీసుకుంటూ ఈ కోళ్ళు చూసుకుంటూ సాఫీగా పోతుంది లైఫ్. ఇప్పుడైతే ఏం పెట్టారు పంట? ఇప్పుడు రాగి ఉంది, మొక్కజొన్న ఉంది. ఒకసారి వెళ్ళి చూసేద్దామా? ఖచ్చితంగా. సో కోళ్ళ ఫామ్ కంటే సేద్యంలో చాలా అనుభవస్తులు. నాకు తెలిసి మీరు పుట్టినప్పటి నుంచి కూడా సేద్యం మీద మక్కువ ఎక్కువ. సేద్యాల మీద ఎక్కువ ఉంది. మనం ఎన్ని ఎకరాలు పెట్టాం మొత్తం? ఇది మనం వచ్చేసి 6 ఎకరాలు ఉంది. ఇది మొత్తం 6 ఎకరాలు ఉంది. రైట్. సో మనం ఎకరాకు తీసుకుందాం, ఈజీగా ఉంటది వాళ్ళకి. ఎకరాకు 16 మంది 16 మంది 6 కూలోళ్ళు పడతారు. 6 మంది కూలోళ్ళు, 16 మంది ఆడోళ్ళు పడతారు. ఓకే. మళ్ళా డ్రిప్ వచ్చేసి మనకు ఎకరాకు వచ్చేసి 5 కట్టలు పడతారు. 5 కట్టలు 3 అడుగులకు లేటర్ లాగేసేది. మనకు పెట్టుబడి ఎంత వస్తుందండి? ఈ ఇత్తనాలు వచ్చేసి మనము 4,000తో క్వింటాల్ తెచ్చుకొచ్చి చల్లేసి అక్కడ పగిది పోసేసి ఎకరాకు 4,000? ఎకరాకు 4,000 కాదు, మొత్తం ఎకరాకు వచ్చేసి 20 కేజీలతో నాటుతాం. 20 కేజీలు. ఓకే. మనకు కానీ ఇది డ్రిప్ మెథడ్ కాబట్టి అంతగాని పట్టినలేదు. అంతా నాకు తెలిసి ఒక 10 కేజీలు పట్టింటది అంతే. 10 కేజీలు ఎకరాకు 10 కేజీలు. ఎకరాకు 4,000 400 ఎకరాకు. ఓకే, రైట్. 400తో ఎకరాకు 10 కేజీలు రాగి పైరు నాటిచ్చారు.
సో మీకు అంత 16 మంది కూలీలు కూడా అంతటికి కలిసి పడ్డారా? ఎకరాకి 16 మంది. ఎకరాకు 16. సో ఇక్కడ కాస్త పెట్టుబడి పెరుగుతుంది. ఒక కూలీకి సాధారణంగా 350 నుంచి 400 రూపాయలు ఇస్తారు. మళ్ళీ ఒక పూట భోజనం పెడతారు. ఇది రాయలసీమ మొలకల చెరువు మండలం కోటిరెడ్డిగారిపల్లి గ్రామంలో ఈ విధంగా కూలి ఖర్చు అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకు ప్రాఫిట్ ఎలా ఉంటుంది? ప్రాఫిట్ అంటే ఇప్పుడు బయట వాళ్ళు చెప్పడము 20 నుంచి 30 క్వింటాల్ అని చెప్తున్నారు. మనకు అనవసరం లేదు, అంత అవసరం లేదు. 15 క్వింటాల్ వేసుకున్నా మనకు ఇంచుమించు 60,000 వస్తుంది. ఎకరాకు 60,000 వస్తుంది. 15 క్వింటాలే మనము వాళ్ళు 20 నుంచి 30 క్వింటాల్ గ్యారెంటీ అంటారు. మనకు వద్దు 15 క్వింటాల్ లెక్కన వేసుకున్నాము. మనకు 15 క్వింటాల్ వేసుకుని 60,000 వస్తుంది ఎకరానికి. 20,000 ఖర్చులు అన్ని పోయినా గానీ, ఆ రోజు మిషన్ వేసిన దానికి అన్ని ఖర్చులు పోయినా గానీ మన ఎకరానికి 40,000 మిగులుతుంది. ఎకరానికి 40,000. మర్చిపోయాం. ఎకరానికి మనకి ఎంత వస్తుంది పెట్టుబడి? 20,000 వస్తుంది అన్న. 20,000 పెట్టుబడికి 40,000 ప్రాఫిట్ వస్తుంది. అంత ఖర్చులంతా 1:2 గ్యారెంటీ. దట్టు మనకు పెట్టుబడి తక్కువ, అవును, శ్రమ చాలా తక్కువ. అదే మనకు దాని మూలన మీకు పైగా ఈ రాగి పైరు మీరు కోళ్ళకు కూడా ఉపయోగిస్తారు. ఖచ్చితంగా రాగిని ఖచ్చితంగా ఉపయోగిస్తాను. ఒకే దెబ్బకి 2 పిట్టలు. ఖచ్చితంగా నాకు అది దాంతోనే ఇవన్నీ ఆలోచించి నేను చాలా గొప్పగా ఆలోచించారు. ఇందాక అన్నట్టు మనసు ఉంటే 1,00,000 మార్గాలు అన్నట్టు. రైతు వెన్నుముక అంటారు. అలాంటి వెన్నుముక బలంగా ఉండాలంటే ఇలాంటి యువత సేద్యంలోకి రావాలి. ఎప్పుడు మిగతా వాళ్ళు కూడా రావాలి. ఎందుకంటే వెన్నుముక బలంగా ఉంటే మనం ఎంత దూరమైనా పరిగెత్తగలము. అలాంటి వెన్నుముక యువత అయితే ఇంకా సేద్యం ఉత్సాహంగా చేయగలరు. ఈజీ ఫార్మింగ్ అనేది యువత మాత్రమే చేయగలదు. సో వీలైనంత వరకు చాలా మంది ఆసక్తి ఉన్నా రాలేకపోతూ ఉంటారు. ఆసక్తి ఉన్న యువత చాలా మంది ఏదో ఒక కారణం చేత రాలేకపోతూ ఉంటారు. కానీ రావచ్చు, ధైర్యంగా రావచ్చు, వచ్చి వాళ్ళంటూ ఒక ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు పూర్వంలా ఒళ్ళుంచి కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రైతులు ఎవరైనా సరే ఈజీ ఫార్మింగ్ అనేది చాలా టెక్నికల్ గా చేసుకోవచ్చు. ఎలా అంటారంటే డ్రిప్ సిస్టమ్ ఒకటి. తక్కువ పండించే రైతు కూడా ఎక్కువ పంటను ఈజీగా పండించగలరు. సో ఇలాంటి టెక్నికల్ గా యూజెస్ చేసుకుంటూ యువత ఈరోజు మన సేద్యంలోకి అయితే దిగొచ్చు ధైర్యంగా. ఇంకపోతే ఈరోజు చాలా ఎక్కువ మాట్లాడేసాము. మన రాజసింహారెడ్డి గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతూ ఉంటాము. మీ నెంబర్ అయితే మన ఛానల్లో పెడుతున్నాను. ఎవరైనా కాల్ చేస్తే మా రైతులందరికీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. అందరికీ ఒక్కసారి రేపటి కోసం రైతుల కోసం మీ శంకర్. థ్యాంక్ యూ.